వైకాపా ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి సిదిరి అప్పలరాజు, అదేవిధంగా స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం, వీళ్ళిద్దరూ కూడా వేరువేరు కేసుల్లో నిందితులుగా ఉన్నప్పటికీ పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి అనేక మందిలో ఉన్నటువంటి ప్రశ్న. అయితే నిజంగా పోలీసులే వాళ్ళ కొమ్ము కాస్తున్నారా? వాస్తవ పరిస్థితులు ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్, ఒక పక్క చేసిన తప్పులు స్పష్టంగా కళ్ళకు కనిపిస్తున్నా, దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఇంకా పోలీసులు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముందుకు అడుగు వేయట్లేదు? దానికి సంబంధించి కోర్టులో బెయిల్ వచ్చేదాకా వీళ్ళింతే ఆ యొక్క ఏదైతే విషయం ఉందో దాన్ని సాగదీసుకుంటూ వస్తారని చెప్పేసి సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న. ఈ అంశం గురించి మీరేమంటారు? వాస్తవం అలా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇళ్లే కాదండి, పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆడ పోలీసులే చెప్పేసేవారు అంటాడు, మేము వచ్చేస్తున్నాం దాక్కుండా అని. తర్వాత ఆడ కాళ్ళు లాక్కొచ్చి దొరికిపోతాను అన్నప్పుడు దొరికాడు. ఇప్పుడు పరిగెట్టాడు. ఇక నేను పరిగెట్టలేని బాబు, నన్ను పట్టించుకోండి అన్నాడు. అప్పుడు పట్టుకున్నారు పోలీసులు వెళ్ళి. అంటే ఇంత వ్యంగ్యంగా మాట్లాడే అంత తక్కువ కాదు పోలీసులు. చాలా పవర్ఫుల్గా ఉంటారు, చాలా కష్టపడి పని చేస్తారు. ఎవరో వాళ్ళని వద్దంటున్నారు, ఇది సమస్య. వాళ్ళ స్పీడ్కి వాళ్ళకి వేగానికి ఎవడు పక్కన వేస్తున్నారు. డెఫినెట్గా కొంతమంది వాళ్ళతో ఉన్న సయోధ్య వల్ల, వాళ్ళతో ఉన్న స్నేహం వల్ల, వాళ్ళ దగ్గర తినేసిన వల్ల కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అది ఏ పార్టీ వాళ్ళకన్నా అందులో అనుకూలమైన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు యువకుడు, ఆయన కొత్తగా వచ్చాడు, అవినీతి మరకలు అంటని వాడు. అంటే కొన్నాళ్ళు గడిచి కొలిది స్మెల్ వస్తుంది, ఇంక ఫ్రెష్గా ఉన్నాడు అతను. తమ్మినేని సీతారాం విషయంలో పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేడు, కానీ లేకపోతే దాన్ని కూడా కప్పెట్టేద్దరేమో అనుకుంటాను నేను. అలా చేయాలి పోలీసులు. ముందు అలా బయట పరిచేయాలి మొత్తం అంతా. ఈ తర్వాత దాన్ని ఇంకా కవర్ చేయడానికి ఉండదు. అలాగే వాళ్ళ మీద కేసులు నమోదు చేయించేసాడు. అది కట్ త్రోట్గా చెప్పాడు, వీళ్ళు నేరం చేశారు, వీళ్ళు సివిల్ డిస్ప్యూట్ కాదు ఇది, ఇందులో మాల్ ప్రాక్టీస్ ఉంది అని చెప్పాడు ఆయన. మరి అరెస్టుల దగ్గరికి వచ్చేటప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేయడం ఘోరం, నేరం ఏం కాదు, అదొక ప్రమాదం. కానీ తర్వాత జరిగిన పరిణామాలన్నీ నేరం. దానికి బాధ్యుడైన సిదిరి అప్పలరాజుని కూడా అరెస్ట్ చేయాలి. ఇక్కడ తమ్మినేని సీతారాం గారిని అరెస్ట్ చేయాలి. వీళ్ళిద్దరిని ఎందుకు విడిచిపెడుతున్నారు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. చాలాసార్లు ఇప్పుడు పేపర్లో న్యూస్ వచ్చేసింది, వీళ్ళకి న్యాయస్థానాల నుంచి వెసులుబాటు వచ్చే వరకు కూడా వీళ్ళకి ఆ ఉపశమనం కలిగిస్తున్నారు వీళ్ళు అనేటువంటిది. ఇది చాలాసార్లు జరిగింది ఇది. కాబట్టి ఈ 2 ఏళ్లలో ఇలాంటి సంఘటనలు పోలీసులు వైఫల్యమా, లేకపోతే ఎవరన్నా చూసి చూడనట్టు వదిలేయమంటున్నారా, లేకపోతే ఏంటనేటువంటిది ఎవరికేం అర్థం అవట్లేదు. జనాలకి ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉందంటే, ఇటువంటి జనాలు పెద్ద పట్టించుకునేవారు కాదు ఇది వరకు. ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారంటే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వేటాడాడు ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా వేటాడేశారు. ఫ్లెక్సీలు చింపారు, మా ఫ్లెక్సీలు చింపారండి అని ఎవరన్నా కార్యకర్తలు ఎదుటి పార్టీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళనే దవడ మీద కొట్టేసి కేసులు పెట్టేసిన రోజులు ఉన్నాయి. అదే మీకు ఇంకోటి చూడండి, గుంటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళని వ్యవస్థరం చేసి కొడితే దానికి ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తనో లేకపోతే చిన్న పోస్ట్ ఉన్నవాడిని ఇమీడియట్గా ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు, పోలీసులు తప్పించేశారు. అలా తప్పించినా కానీ మీరు ఇంకా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ కూడా గొడవ చేశారు. మీరు ఇంకా సరైన చర్యలు తీసుకుంటలేదు, లా అండ్ ఆర్డర్ బాగోలేదు అని చెప్పేసి గొడవ చేశారు. ఇక్కడ మిఠాయి పొట్టంలో దొరికారు ఇద్దరు. అంటే వాళ్ళు వద్దన్నా కానీ ఎవడో కాపాడలేని విధంగా దొరికేశారు. వాళ్ళిద్దరిని ఇంతకు అరెస్ట్ చేయలేదు. ఎస్పీ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఈ విషయంలో ఆ దర్యాప్తులోనే తప్పించాలంటే తప్పించవచ్చు వాళ్ళని. ఎవరిని? తమ్మినేని సీతారాం వాళ్ళని కావాలని తప్పించవచ్చు. అదేమీ తప్పించకుండా దాన్ని ఎస్టాబ్లిష్ చేసాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అరెస్ట్ చేయాలంటే పరారీలో ఉన్నాడు. అంటే పోలీసు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదా? వాళ్ళు పరారీలో ఉన్నా కానీ వీళ్ళు పట్టుకోలే, పరారీలో ఉన్నారు కానీ వంక పెట్టకూడదు. సిదిరి అప్పలరాజు పరారీలో ఉన్నాడా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంత ధర్మాన ప్రసాదరావు వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శ చేసి వచ్చారు కదా, వాళ్ళందరితో కలిసి ప్రెస్ మీట్లో ఉన్నాడు కదా, వాళ్ళు కళ్ళు కనపట్లేదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకళ్ళకి ఒక రకంగా న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకో రకంగా న్యాయం ఉందా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళదే పై చేయాలి. వాళ్ళు ఏం అరాచకం చేసినా, అత్యాచారం చేసినా, హత్యలు చేసినా, దోపిడీ చేసినా, దుర్మార్గం చేసినా వాళ్ళ ఇష్టం సాగింది. వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత
అదే కంటిన్యూ చేస్తా అదే దుర్మార్గాలు అరాచకాలు చేస్తుంటే కూడా వాళ్ళకి పోలీస్ భయం లేకుండా ఎందుకుంది. ఈ రకమైన పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఈ పరిస్థితిని చక్కదిద్దురా? ప్రభుత్వానికి కొంతమంది సలహాదారులు ఉంటారు, వాళ్ళు ఏం పీకుతున్నారు. ప్రభుత్వాన్ని దృష్టికి నాయకుడు బిజీగా ఉండొచ్చు, లోకేష్ గారు బిజీగా ఉండొచ్చు, రకరకాల కారణాలతో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండొచ్చు, బోళంత యంత్రాంగం ఉంటుంది. వాళ్ళందరూ ఈ జరుగుతున్న పరిణామాలు, ప్రజల్లో మనోభావాలు, ప్రజల నుంచి వచ్చే రియాక్షను చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా వాళ్ళకి? ఈ బాధ్యత లేనప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడ ఉండడం? ఆ పనులు ఈ పనులు చేసుకుని దుబ్బెత్తనక ఏంటి వాళ్ళు చేసే పని? ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మనం పోలీసులు తిట్టుకుంటున్నాం, బాబు గారిని ఏమీ అనలేక పోలీసులను అంటున్నాం అంతే. ఇది వాస్తవం. మరి ఈ మాట చెప్పాల్సిన వాడు ఎందుకు చెప్పట్లేదు? ఈ నేరం రామారావు గారి సినిమా వచ్చింది కరెక్ట్గా 53 ఏళ్ళు అయింది ఇప్పుడు గేళ్ళకి. నేరం నాది కాదు మిలార్డ్ ఆకలిది అంటాడు. అలాగా ఈ నేరం బాబు గారిది కాదు, ఆ పక్కనున్న మొండా కొడుకులది. ఇది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.